కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఫ్యూచర్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే. కేవలం వెహికల్స్లోనే కాదు, మనం యూజ్ చేసే గ్యాస్కి సంబంధించి కూడా ఇండక్షన్ స్టవ్లే ఇంక వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది రియాలిటీ. ఈ రియాలిటీకి మనం అలవాటు పడడం తప్ప వేరే ఆప్షన్ లేదంటుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఒక రకంగా పెట్రోల్ వెహికల్స్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇదే అయినప్పటికీ దీంట్లో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా, స్టాక్ మార్కెట్ పరంగా కూడా ఆయిల్ ఇండస్ట్రీస్ ఆర్ ఆయిల్ సెక్టర్ ఏదైతే ఉంటుందో వర్సెస్ ఈ పవర్ సెక్టర్, వీటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్లో తెలుసుకుందాం. ఈ విషయాలని మనకు తెలియజేయబోతున్నారు ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఈవీ ఏదైతే ఉందో ఇదే ఫ్యూచర్. మనకి స్టాక్ మార్కెట్ పరంగా ఈ ఆయిల్ ఇండస్ట్రీస్, ఆయిల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా పవర్ స్టాక్సే ఫ్యూచర్ మొత్తం పర్ఫామ్ చేయబోతున్నాయి అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇందులో ఎంతవరకు సత్యం ఉందంటారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు 2030కి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి అని అనుకున్నాము. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ మూలంగా ఇండియా వాళ్ళందరికీ కూడా ఆయిల్ అంటే ఒక రకమైన ఎవర్షన్ వచ్చి ఈ ఆయిల్ వద్దు మనకి అని ప్రజలకే ఒక చెడు ఒక మంచిలాగా అవుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ ట్రంప్ గారిని చూస్తుంటే ఆయన వేసే టారిఫ్లు కానీ, అసలు ఆయన ఎలా అయితే ఎంత హింసిస్తున్నాడంటే అందరినీ కూడా, అమెరికా ఫస్ట్ అని చెప్పి మిగతా 100 కంట్రీస్ని, అలాంటి కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. సో మనందరం కూడా యాక్చువల్గా ఎందుకు బాగానే ఉంది కదా అనుకుని ఇప్పుడు దాకా మనం ఈ పవర్కి రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళందరం కూడా ఆలోచిస్తున్నాం ఎందుకు రాకూడదు అంటే, పవర్ వల్ల అసలు పెట్రోల్ లేకపోతే మనకు ఖర్చే ఉండదు. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ మనం ఆల్రెడీ మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు వాడుకోవద్దు అని. అయితే ఇప్పుడు ఏంటంటే సడన్గా షిఫ్ట్ అయితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ అంత లేదు. కాబట్టి టైం టేకింగ్ అవుతుంది. కానీ లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇటు పవర్కి, ఎలక్ట్రికల్ వెహికల్స్కే షిఫ్ట్ అవుతున్నాం. సో రాబోయే రోజుల్లో కంపల్సరీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియాకి మేజర్ థ్రెట్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టు, గోల్డ్ ఇంపోర్టు. ఈ గోల్డ్ 800 టన్స్, క్రూడ్ ఆయిల్ వచ్చి $24,000 బిలియన్ ఎవ్రీ డే అవుతుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ కనుక మనం దిగుమతిని తగ్గించుకోగలిగితే మనం ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ మనకి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో మనం ఇంకా స్ట్రాంగ్ కంట్రీ అవుతాం అనేది అనిపిస్తుంది. ఇవాళ ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా రిలయన్స్ వీళ్ళందరూ ఆపారు ఏది ఇప్పుడు మా ఆయిల్ కంపెనీలు ఏమైపోతాయని. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కంపెనీలకి ఆల్టర్నేట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపల్సరీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడే మీరు చూసుకుంటే లీడింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసాయి. సో మనం కూడా ఏంటంటే అవేర్నెస్కి వచ్చేసి తీసుకోవటమే. ఇప్పుడు మీరు మళ్ళీ అనొచ్చు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఈ ఛార్జర్ పెట్టుకోవడానికి పవర్ బాగా అవుతుంది కదా అని. ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి న్యాచురల్ పవర్ సన్లైట్ ఉంది కాబట్టి ఇవాళ నెక్స్ట్ మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా సోలార్ పవరు, అలాగే ఈ ఎలక్ట్రికల్ వెహికల్, ఈ 2 కనెక్షన్ వచ్చేస్తాయి ఇన్బిల్ట్. ఇల్లు కట్టేవాళ్ళు కానీ అందరూ కూడా పైన ప్యానల్స్ పెట్టేసుకోవటం, కింద ఛార్జింగ్ ఇచ్చేయటం అనేది జరిగిపోతుంది ఒక నార్మల్ ఈవెంట్ లాగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇండక్షన్ పొయ్యిలు కూడా ఇక అసలు మనం ఈ ఎల్పిజి మీద కూడా డిపెండ్ అవ్వకుండా దాదాపు ఇండక్షన్ కరెంట్ పొయ్యి మీద తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది. అలా జరిగితేనే మన ఇండియా సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం డిమానిటైజేషన్ టైంలో ప్యూర్గా మనం ఎక్కువ క్యాష్ వాడడం కన్నా కూడా యూపీఐకి అలవాటు పడ్డ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది సార్. అలాగే ఇప్పుడు ఈ ఫ్యూయల్ సంబంధించి ఏదైతే ఉందో కంప్లీట్గా ఈవీ మోడ్లోకి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఫేజ్ ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి లాభాలు చూడొచ్చు, ఎటువంటి కాస్త ఛాలెంజెస్, నష్టాలు అనలేము కానీ ఛాలెంజెస్ చూసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు సార్. ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్లో కూడా 2-3 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేస్తే అయిపోతుంది. ఫ్యూచర్లో ఏంటంటే అదే పెట్రోల్ బంక్లో ఎలక్ట్రికల్ ఛార్జర్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కడానికి కూడా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే 500 కిలోమీటర్స్ రేంజ్ ఇప్పుడే వచ్చింది. అంతకుముందు అంతా 100, 150, 200 ఆ రేంజ్లో వచ్చింది. ఇప్పుడు 500 మినిమం అయిపోయింది ఛార్జింగ్ పెట్టుకుంటే. అలాగే మెయిన్ ఏంటంటే చిన్న చిన్న పల్లెటూరులో కానీ ఆ రూరల్కి వెళ్ళినప్పుడు ఈ ఛార్జింగ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి అనేది అదొకటే మేజర్గా ఉంది. సో ఎలక్ట్రికల్ వెహికల్ అందరికీ ఓకే, కానీ ఛార్జింగ్ పాయింట్స్ ఒకటే పెట్టుకోవాలి.
దానికోసమే పవర్ స్టాక్స్ ఇప్పుడు టాటా పవర్ కానీ, అదాని పవర్, రిలయన్స్ పవర్, ఈ టొరెంట్ పవర్, ఈ పవర్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి అసైన్ చేశారు ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి అని. రాబోయే ఇవాళ ఈ ఇయర్ దాదాపు 70,000 ఛార్జింగ్ పవర్ పాయింట్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇది అన్ఎంప్లాయ్మెంట్కి కూడా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ పెట్టేసేస్తే ఆటోమేటిక్గా మనం ఇది మనకి పవర్ సెక్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్సే ఇప్పుడు ఏమవ్వాలంటే ఇప్పుడు మామూలుగా 2 వీలర్ వెహికల్స్కి అదివరకు ఇప్పుడు హీరో హోండా కానీ ఇవి ఏం చేసాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ బంక్స్ ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేస్తే అదే ప్లేస్లో వాళ్ళకే మళ్ళీ రెవెన్యూ వస్తుంది, కొత్తగా లూజ్ అయ్యేది లేకుండా. సో అలాంటి ఆల్టర్నేట్ చేసుకోవటం వల్ల, ఎందుకంటే మనం ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్స్ చాలా ఉన్నాయి కాబట్టి దానిలోనే పెట్టేస్తే బెటర్ అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ప్రొడక్ట్ అనేది బాగా సక్సెస్ అవుతుందని తెలిసాక దాని రిలేటెడ్ ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లోని కంపెనీస్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయనే కదా సార్. మరి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఇది టైం అంటారా, ఇప్పుడు ఆ రీబ్యాలెన్సింగ్ ఆఫ్ స్టాక్స్ కానీ మార్కెట్లో కానీ మనం చేయాల్సిన టైం వచ్చిందంటారా? మేజర్గా పవర్ ఇండస్ట్రీలోకి మనం ఇన్వెస్ట్ చేయడానికి టైం, పవర్ కానీ, ఎలక్ట్రికల్ బ్యాటరీస్ కానీ, బ్యాటరీ ఇండస్ట్రీ కానీ, పవర్ ఇండస్ట్రీ, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, వీళ్ళందరికీ కూడా మంచి గ్రోత్ ఉంది. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల మెయింటెనెన్స్ ఛార్జ్ చాలా తగ్గుతుంది కాబట్టి ఒకసారి అది టేస్ట్ అలవాటయ్యి ఆ ఫెసిలిటీస్ కనుక వస్తే మాత్రం ఎవరు కూడా అందరం షిఫ్ట్ అవ్వడానికి ఈజీగానే ఉంటాం. సో కాబట్టి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో బాగుంటాయి. సో ఈవెన్ మన ఒకసారి ఏంటంటే ఇంకా మన ఇండియన్స్ ఏంటంటే లేట్గా రియలైజ్ అవుతారు. ఒకసారి రియలైజ్ అయితే మాత్రం ఇక వితిన్ చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా స్కోప్ ఉంది పవర్ సెక్టార్లో మరీ ముఖ్యంగా. అండ్ అది బ్యాటరీస్ వైజ్, ఇది సోలార్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. సో దీనికి సంబంధించి క్లుప్తంగా ఎటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీకు కావాల్సినట్లయితే డీటెయిల్స్కి సంబంధించి మీరు సార్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా మెన్షన్ చేయండి, మీకున్న రిక్వైర్మెంట్ ఏంటి అనేది. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.